హలో గాయ్స్, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే చూశాను. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అంటే, నటరాజ్ మాస్టర్ మాట్లాడుతుంటేనే ఫుల్ కామెడీ అనిపిస్తుంది. అసలు ఆయన మాటలు వింటుంటే డైలాగ్లే అనిపిస్తుంది. ఒక విషయం చెప్పనా, వయసు పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదు అంటారు కదా, అది మాత్రం నటరాజ్ మాస్టర్కే వర్తిస్తుంది. ఎందుకంటే అసలు ఆయన్ని ఎంత మోటివేట్ చేద్దామన్నా సరే నీతు గారు అసలు ఆమె మాటే వినట్లేదు. ఆయనకి నచ్చింది చేసుకొని పోతున్నాడు. అలాగే ఆయనకి నచ్చిన మాటలైతే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటుంటే కొంతమంది కోపం వచ్చిన నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. అసలు ఈరోజు ఏం జరిగింది ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోని. మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గో. ఓపెనింగ్లోనే గోల్డెన్ కపుల్ అయిన జాను భాను గారికి కంగ్రాట్స్ చెప్తుంది వాసంతి. ఎందుకంటే లాస్ట్ వీక్లో గోల్డెన్ కపుల్గా ఎన్నికైంది జాను భాను. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే, ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే ఇంకొకళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు ఎదగడం అనేది. లాస్ట్లో ఉన్న వాళ్ళు నటరాజ్ మాస్టర్ గారికి, నీతు గారికి ఈ జాను భాను మీద మాత్రం ఎంతో కోపం ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు వాళ్ళని ఎందుకు పొగిడారు, వాళ్ళు ఎందుకు గోల్డెన్ కపుల్ అయ్యారన్న విషయం అయితే ల్యాగ్ ఆఫ్ అయింది అసలు ఈ ఎపిసోడ్ మొత్తము. సో నూకరాజు అనమాట ఇక బ్రిటో రూమ్లోకి వెళ్ళిపోయి, అన్న ఈ వీక్లో బాగా గేమ్ ఆడాలి, నెక్స్ట్ వీక్ అయితే మనకి ఫుల్ ప్రెజర్ ఉంటుంది. అసలు మీకు ఒకటి చెప్పనా, నేను ఎలిమినేషన్ అంటే లాస్ట్ వీక్లో 3 పేర్స్ నూకరాజు వాళ్ళు కూడా ఉన్నారు కదా లాస్ట్ ఫైనల్లో. సో ఆ ఎలిమినేషన్ అప్పుడు నాకు కాళ్ళు చేతులు వణికిపోయినాయి. సో దానికోసం అక్కడ నుంచుంటే కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అలాంటి పరీక్ష రాకూడదు, అలాంటి సిచ్యువేషన్ మాకు రాకూడదు అనుకుంటే ఈ వీక్ అనేది బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, బాగా గేమ్ ఆడాలని చెప్పి బ్రిట్టో గారికి చెప్తారనమాట. వాళ్ళు కూడా ఓకే ఫైన్ అని అట్లా చెప్పుకున్నారు. తర్వాత ఇస్తుంది నటరాజ్ అండ్ నీతు డిస్కషన్ అనమాట. అసలు ఎలా ఉంది అంటే, అబ్బబ్బా అతనైతే ఫుల్ ఫైర్లో ఉన్నట్టు అనిపించింది. సో నీతు అంటుందన్నమాట మాస్టర్ గారితో, ఫిజికల్ గేమ్స్ అనేది ఈ గేమ్ షోలో ఉంటాయని మీకు చెప్పారా ముందుగానే అడిగితే, నాకేం చెప్పలేదు కానీ అలా ఉంటాయి కదా అన్నట్లు ఆయన చెప్తాడనమాట. అప్పుడు ఈమె చెప్తుంది, మరి ఎందుకు ఫిజికల్ గేమ్ అడుగుతున్నావు వాళ్ళని? మరి అంతే కదా, అసలు నీ సత్తా నీ అన్నీ అడగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏ గేమ్స్ పెడితే ఆ గేమ్స్ ఆడుకుంటే బెటర్ కదా. ఆ ఫిజికల్ గేమ్స్ వస్తే నేను ఆడలేను కదా, వాళ్ళందరిలాగా చిన్నపిల్లల్లాగా వాళ్ళ మీద పడి ఆడలేను కదా అని చెప్పి అడుగుతుంది. నాకు భయం వేస్తుంది, వాళ్ళ మీద పడితే నాకేమన్నా ఇంజురీ అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది. అలాంటప్పుడు నువ్వెందుకు పదే ఫిజికల్ గేమ్ అంటూ ఆడతావు, ఫిజికల్ గేమ్ అంటూ అడుగుతావు అన్నట్టు మాట్లాడుతుందన్నమాట. తర్వాత అంటాడు మాస్టర్ గారు, నూకరాజుతో ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అడిగితే, నాకు మూడ్ లేదు తనతో మాట్లాడటానికి, తర్వాత వెళ్ళి మాట్లాడతాను, అదొక పెద్ద సమస్య కాదు అని చెప్పి అంటుందన్నమాట. అరే ఎందుకు అలా అనడం ఎందుకు, వెళ్ళి మాట్లాడవచ్చు కదా అని మాస్టర్ గారు అంటారు. సో నేను మాట్లాడతానులే, నువ్వెందుకు అంత హైపర్ అయిపోతున్నావు, అంత కోప్పడుతున్నావు అన్నట్లు. మరి వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఇలా గనక ఉంటే మనకి అసలు ఓట్సే రావు, ఇప్పటికీ ఓట్స్ పడతలేదు అంటే అది నాకు తెలుసు, మనకెవరు ఓట్లు వెయ్యరు, అది నాకు తెలుసు. నా బాధ ఏంటంటే భాను జానుని పైకి లేపుతున్నారు, అసలు వీళ్ళ బాధ ఏంటో, ఆ భాను గెలవడం ఏందో, వీళ్ళు ఏడవడం ఏందో, వీళ్ళు లాస్ట్లో ఉండి వాళ్ళు అంటే ఫస్ట్ వచ్చారు గోల్డెన్ కపుల్ అయ్యారని చెప్పి పదే అనడం, ఇది అయితే నాకు అంతగా నచ్చలేదు. సో నేను సేవ చేయడానికి రెడీ అని అంటుందన్నమాట. అప్పుడు వెంటనే మాస్టర్, ఎందుకు చేయాలి మనం, ఎందుకు చేయాలంటే చేద్దాం, ఎందుకు చెయ్యాలి కాదు, చెయ్యాలి, చేద్దాం, ఎలా చేస్తాను అంటే అలా చేస్తాను. అప్పుడు వాళ్ళు మనల్ని ఎందుకు ఎంచుకున్నారని మనల్ని చూసి వాళ్ళే బాధపడతారు. అలాగే ఏ పాయింట్స్ లాక్కోరు. అలా గనక మనం చేయలేదనుకో స్వాప్లు గీపులు చేస్తారు.
అది కూడా ఆలోచించు అని చెప్పి అంటుంది. ఈమె గేమ్ ప్లానింగ్ అనేది రెడీ అయిపోయింది ఈమె బుర్రలోకి. కానీ బానే కన్వే చేస్తుంది యాక్చువల్లీ. నాకైతే నచ్చింది నీతు గారి గేమ్ ప్లానింగ్. నిజంగానే అందరూ గేమ్సే ఆడుతున్నారు. సో, వీళ్ళు కూడా ఈ మాట్లాడకుండా, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండి నీతు గారు చెప్పినట్టు మాస్టర్ గారు గనుక ఆడితే ఈ వీక్ వాళ్ళే అవ్వచ్చు. అంత చెప్తుందనమాట. సో, వాళ్ళు సేవకులుగా మనల్ని ఎంచుకుంటే మనం ఖచ్చితంగా సేవ చేద్దాం. ఎలా చేద్దామంటే వాళ్ళు మనల్ని చూసి అయ్యో పాపం అనేలాగా. దానివల్ల మనకే యూజ్ అవుతుంది. మనకి కొన్ని పాయింట్లొస్తాయి. అలాగే మనల్ని ఏ శాపు, గీపులు ఏం చేయరు. ఆ రూమ్‌లోకెళ్ళు, ఈ రూమ్‌లోకెళ్ళు అని చెప్పరు. అని చెప్పి అంటే అసలు అది అర్థం చేసుకోకుండా ఎందుకు చేయాలి అది ఇది ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కూడా వినడే. ఆయన ఆయన పదం ముక్కుసూటిగా వెళ్ళాలంటే ముక్కుసూటిగానే వెళ్ళాలి అన్నట్టు మాట్లాడతాడు. తన మతమే తనది అన్నట్టు నటరాజ్ మాస్టర్ గారు మాట్లాడతారనమాట. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే పర్ఫెక్ట్‌గా బేసిక్‌గా ఆడు. లేకపోతే అసలు వదిలేయి. నువ్వు ఆడాలనుకుంటే ఆడు. లేకపోతే వదిలేయి. అంతేగాని ఆడతానని కమిట్ అయిన తర్వాత ఆడకుండా ఉండొద్దు. డైలాగులు కొట్టొద్దు అని చెప్పి, మాటలు వదలొద్దు అని చెప్పి చాలా బాగా చెప్తుంది. వాళ్ళు మహా అయితే సేవకులుగా ఏం చేస్తారు చెప్పు? మనల్నేమి కాళ్ళు పట్టమంటారా? పట్టమంటారు కదా! పెద్దవాళ్ళకి అలా చెప్పరు కదా! అని నీట్‌గా చెప్తుంది. ఏం కాదు అన్నట్టుగా. సో, మనం దిగితే బరిలోకి దిగాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి పడేసేయాలి. అసలు నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యట్లేదు. నేను ఎంత చెప్తున్నా కూడా నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చెయ్యట్లేదు. వాళ్ళు చూడు వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యి, మంచిగా ఉండు, బాగా ఆడు. ఇలా చేసావంటే మన గేమ్ అటు ఇటు అయినా సరే మనం ఫైట్ చేద్దాం గేమ్ గురించి. నువ్వు ఏం చేయకుండా అసలు ఇది చేయనంటావు, అది చేయనంటే నీ వల్ల నాకేంటి యూజ్? ఇక్కడ ఉండి యూజ్ ఏంటి? అస్సలు భలే అడిగింది. ఈ పాయింట్ అది నచ్చింది. నువ్వు డైలాగులు కొట్టుకుంటా, ఏం రూల్స్ పాటించకుండా ఏందో నేనొక్కడినే మోనార్కుడిని, నేను నా మాట శాసనం అన్నట్టు నువ్వు బిహేవ్ చేస్తే ఇంక నువ్వెందుకు? వాళ్ళ నుంచి ఓట్స్ రావాలి అంటే వాళ్ళతో మంచిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనమేంటో నిరూపించుకోవాలి. అదే ఆమె చెప్తుంది. అది వినడు ఆయన అసలు. మనం తర్వాత అటు ఇటైనా కొట్టుకోవచ్చు కదా అని అంటదనమాట. నువ్వు అన్నీ చేస్తే ఓకే నాకు, లేకపోతే ఇంకా దానివల్ల యూజ్ లేదు అని చెప్పి ఆ మాట చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక ఈమె మాటకి ఏం చెప్పలేక కళ్ళు మూసుకొని ఇలా ఉండిపోతాడు ఫ్రెండ్స్. ఇంకా ఆయనకు కోపం తగ్గల. నెక్స్ట్ జానుది కన్వర్జేషన్ వస్తుందన్నమాట. ఇక నుంచి గేమ్స్ బాగా ఆడాలి. ఆడినా కూడా మనం పడుకున్నాము లేచామా అని అంటారేంటి? 3 వారాలు డామ్ రూమ్లోనే ఉన్నాంగా. రూమ్ కూడా ఇప్పుడు మనం గేమ్ ఆడాము, అది ఆడాము, ఇది ఆడాము ఆడుతున్నాము. ఆడినా కూడా పడుకున్నాము లేచామని అంటున్నారు. మనం కూడా డామ్ రూమ్లోనే ఉన్నాం కదా. రూమ్ కూడా మనం సపరేట్ అయితే అవ్వలేదు కదా, మారలేదు కదా అని అంటూ ఉంటుందన్నమాట. అసలు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి భాను అంటారు. మనకి గోల్డెన్ కప్పులు ఇచ్చినందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి లాస్ట్లో మనకేంటంటే మనకి గోల్డెన్ కప్పులు వచ్చింది, వాళ్ళు ఏంటంటే లాస్ట్లో ఉన్నారని వాళ్ళకి ఫీలింగ్ ఎక్కువైంది. అదే వాళ్ళది, ఆ ఫీలింగే వాళ్ళకు ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అవేమో తెలీదు. తింటున్నా అంటారు, పండుతున్నా అంటున్నారు, సన్మానం చేస్తే ఓర్చుకోవట్లేదు. అసలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నాకు బాధేస్తుందని చెప్పి భాను అంటుంది. సో, ఇక్కడికి వచ్చినా కూడా మనం తక్కువ గేమ్స్ ఏమి ఆడతలేదు కదా. మనం కరెక్ట్గా చేస్తున్నాం, గేమ్స్ ఆడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. అయినా సరే ఎందుకు వాళ్ళు మన మీద పడి ఏడుస్తున్నారు అనే కన్వర్జేషన్ అనమాట. సో, ఇక్కడ ఏం చెప్తుందంటే అప్పుడు భాను చెప్తాడనమాట. వీళ్ళు కూడా గేమ్స్ మంచిగా ఆడి పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఉన్నట్లయితే నాకు తెలిసి 45 పాయింట్స్ ఇచ్చేవాళ్ళేమో.
బట్ వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం వల్ల, తన బిహేవియర్ ఇలా చూపించుకోవటం వల్లే కదా జడ్జెస్ 30 మార్క్స్ ఇచ్చారు. అయినా కూడా అది మంచి స్కోరే కదా. మంచి స్కోరే ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఆయన ఫస్ట్ ఆ నెగిటివ్ థాట్స్ నుండి బయటకు వస్తే బాగుండిద్ది. నిజంగానే మాస్టర్ గారు అట్లాంటి నెగిటివ్ థాట్స్ అనేది పెట్టుకోవటం వల్ల ఆయనకున్న గేమ్ ఆయన్ని నిజంగా చాలా తగ్గించుకుంటున్నాడు. ఆయనకున్న మెచ్యూరిటీ లెవెల్ కానీ, ఆయన చాలా గేమ్ షోలకి వెళ్ళాడు, ఆడాడు, గెలిచాడు, అన్నీ తెలుసుకోవాలి. అంతేగాని నేను పొడుస్తా, చంపుతా, అది ఇది అంటే వినటానికి అసలు చండాలంగా అనిపిస్తుంది నాకైతే. అసలు మనకి గేమ్ సపోర్ట్ చేశాము అన్నారు. అసలు ఎవరు చేశారు మనకి సపోర్టు? లాస్ట్ వీక్ బ్లాక్ రోజ్ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? మనకి సన్మానం చేసేటప్పుడే అడగాల. ఇది కూడా మనం అడగొచ్చు కదా జడ్జెస్ని అన్నట్లు ఈమె జాను అంటది. నిజమే కదా. యాక్చువల్లీ బ్లాక్ రోజ్ ఇచ్చినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. మరి ఈరోజు సన్మానం అంటే వాళ్ళు గెలిచారు, సన్మానం చేస్తున్నారు. అందులో ఏముంది? వాళ్ళ ఫీలింగ్ ఏమిటంటే వాళ్ళు తక్కువ, వీళ్ళు అసలు గోల్డెన్ కప్పులుగా అవ్వడం ఏంటి? వాళ్ళకి అదే ఫీలింగు 200%. నిజంగానే వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంది. భాను అయితే ఏది చెప్పాడో నిజంగానే ప్రేక్షకులు చూసే విధానంలో కూడా అలానే అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. నిజంగా అంత గెలవాలి అని కసి ఉంటే వీళ్ళు గెలిచి చూపించాలి కానీ గెలిచిన వాళ్ళ మీద పడి ఏడవడం ఏంటి అనిపించింది నాకు కూడా. మనం తక్కువే ఇంకా అంటుంది. మనం తక్కువ అంటావేంటి? మనం ఏం తక్కువేం ఆడలేదు. గేమ్ పరంగా గేమ్ ఆడాము, మనకు కావాల్సినవి అన్నీ మనం పాయింట్స్ పెట్టాము, పాయింట్సే మాట్లాడాము, మనం మంచిగానే చేసాం కదా అని చెప్పి వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంది. ఏం చేయలేము ఇక మనం అని అంటాడనమాట. సో ఇందులో వైల్డ్ కార్డ్ కపుల్ అనే వాళ్ళు వస్తారనమాట. వాళ్ళ పేరు అభిమారిక, అమీర్. వాళ్ళిద్దరు వస్తారనమాట. హ్యాండ్ కాస్ట్ అక్కడ పెట్టేస్తారు. సో ఇందులో ఏంటంటే అందరూ పిలుద్దాం అనే లోపల భాను వస్తారు. అందరిని పిలుద్దాం ఆగండి పెట్టడానికి అంటే ఈ లోపల వాళ్ళు చర్చలు, బాధలు అవన్నీ ఉండేప్పటికీ ఎవ్వరు రాలేదు. భాను అయితే కంగ్రాట్స్ చేశారు వాళ్ళిద్దరికీ. సో అక్కడితో అది అయిపోయింది. ఇక నీతు ఇంకా నూకరాజుతో మాట్లాడుతుంది. నా బాధ ఏమిటంటే మనం లవ్ మ్యాన్షన్లో ఎంతగా తిరిగామో, ఎంతగా మాట్లాడుకున్నామో, ఈరోజు ఒక్కళ్ళు కూడా నాతో మాట్లాడతలేదు. అదే బాధేస్తుంది నూకరాజు అని చెప్పి చెప్తుంది. నిజంగా వీళ్ళు కూడా మ్యాన్షన్లో ఉన్నోళ్ళు కూడా కొంచెం మాట్లాడి కొంచెం అది ఇది అని నూకరాజు ఎలా చెప్తున్నా అలా చెప్తే బాగుండేది. ఇప్పుడు ఆయన గట్టిగా అరిచారు, ఆమె అయితే కాదు కదా. సో ఏందో కానీ ఇందులో అయితే నూకరాజు చాలా అంటే చాలా బాగా నీతు గారికి చెప్తారు, అలాగే మన వాసంతికి చెప్తారు, కళ్యాణికి చెప్తారు. అసలు నిజంగా వెల్ మెచ్యూర్డ్గా మాట్లాడాడు నూకరాజు. అయితే నాకు భలే అనిపించింది ఈ ఎపిసోడ్లో నూకరాజు ప్రవర్తన, బిహేవియర్. సో నూకరాజు అంటాడు, అక్క నేను ఒక్క మాట చెప్తాను, మాస్టర్ని కూర్చోబెట్టి మోటివేషన్ ఇవ్వండి. 50 బాండ్ క్రెడిట్స్ కనుక మీరు కొట్టి చూడండి, ఈసారి మాస్టర్ గారు ఎలా ఉంటారంటే అలా ఉంటారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు తెలిసినంత వాటికి అతను ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. సో నువ్వు ఒక మోటివేషన్ ఇస్తే బాగుండిద్ది అని చెప్పి నూకరాజు చెప్తుంటే నీతు గారు అంటారు, చిన్నపిల్లల్లాగా ఎగబడి నేను ఆడలేను కదా, నాకు భయం వేస్తుందంటే అప్పుడు నూకరాజు గారు భయపడకు, ఆడు. ఆయనకి కనుక ఈ వీక్ మాస్టర్ గారికి మీరు కనుక మోటివేషన్ ఇచ్చి చూడండి, బాగుంటుంది. మీరు భయపడకండి. మాస్టర్ ఫీలింగ్ ఏంటంటే చెప్పనా అక్క, 2 వీక్స్ బాగున్నారు, లాస్ట్కి వచ్చే లోపల లీస్ట్లో ఉన్నారు కదా, సో లీస్ట్కి వచ్చే లోపల లోగా ఫీల్ అవుతున్నారు. ఈ వీక్ మోటివేషన్ ఇవ్వండి. నెక్స్ట్ వీక్ కనుక లక్ కలిసి వస్తే
50 బాండ్ క్రెడిట్స్ అనేది వస్తాయి. మీరే ఖచ్చితంగా గేమ్ కొడతారని నాకు అనిపిస్తుంది. లక్ అనేది ఈరోజు మాకు ఫేవర్‌గా ఉంది. రేపు మీకు ఫేవర్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ప్రతిసారి ఒక్కళ్ళకే ఫేవర్‌గా ఉండదు కదా! మీరు గురువుగారిని ఫోకస్‌లో పెట్టి మీరు కూడా ఫోకస్ ఉండండి. ఖచ్చితంగా 100% మీరే గెలుస్తారని చెప్పి నూకరాజు చెప్తారు. నిజంగానే 100% వీళ్ళు గనక గేమ్ ప్లే పెట్టి ఆడితే గనక నూకరాజు గారు అన్నట్టుగా నిజం 100% గేమ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే ఈమె కూడా భయపడకూడదు. ఆడడమే అంతే. అందరు ఎట్లున్నారో అంతే ఈమె కూడా ఆడాలి. ఆయన కూడా పిచ్చి పిచ్చి మాటలు డైలాగులు వదలకుండా కనుక ఈయన కూడా ఆడినట్లయితే ఈసారి పక్కా రావచ్చు. తర్వాత డిస్కషన్ సోనియా భానుతో అంటుందన్నమాట. మ్యాన్షన్‌లో ఇచ్చే రివ్యూస్‌ని పట్టుకో. సో ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే మన జాను గారు ఉన్నారు కదా! జాను గారి దగ్గరికి సోనియా అండ్ సంధ్య వాళ్ళు వెళ్తారనమాట. వెళ్ళి అప్పుడు చెప్తుంది సోనియా కూడా భలే అనిపించింది ఇక్కడ. సోనియా ఏమంటుందంటే మ్యాన్షన్‌లో ఇచ్చే రివ్యూస్‌ని పట్టుకున్నావంటే నువ్వు గనక ఆ రివ్యూస్‌ని పట్టుకున్నావంటే నువ్విక తోపు అన్నట్టు చెప్పింది. పడుకున్నావు, కొంతమంది తింటున్నావు అంటున్నారు కదా! సో, ఆ రివ్యూని పట్టుకొని అది మార్చుకుంటే చాలా బావుంటుంది అని చెప్తుంది. ఇప్పుడు సంధ్య కూడా అంటుంది చూసావా నువ్వు తింటున్నావు, నువ్వు పడుకుంటున్నావు అని చెప్పి. నేను అదే అంటున్నా. కాబట్టి ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా! ఇప్పుడు ఒక మాట ఒకళ్ళు చెప్పారు అంటే ఓకే. ఇద్దరు ముగ్గురు చెప్తే అది నిజం అవ్వచ్చు కదా! అన్నట్లు చెప్పింది. మేమంటే స్టేజ్ మీద చెప్పలేదు. కానీ కొంతమంది ఓపెన్‌గా చెప్తున్నారంటే అదే ఆలోచించుకోవాలి అని చెప్పి ఇక్కడైతే మాట్లాడిద్ది. సంధ్య వచ్చేసి ఏమనిద్దంటే మీరు కపుల్స్‌గా వాళ్ళు ఇలా చే ఇలా ఆడుతున్నారు, ఇలా తింటున్నారు, ఇలా అంటున్నారు. ఆ మాటలన్నీ నాకైతే అవసరం లేదు. అవి అయితే నా పాయింట్లు కాదు అని చెప్పి ఈ సంధ్య చెబుతుంది. ఒక పక్కేమో ఆమె సోనియా బూస్ట్ ఇస్తుంటే ఈమేమో మాకేం పాయింట్స్ లేవు. మీ ఇష్టం మీరు ఎట్లయినా ఉండండి అన్నట్టు చెప్తుంది ఈ సంధ్య అయితే. మరి ఈమెందో ఇట్లా మాట్లాడిద్ది. ఒక్కోసారి ఈ సంధ్య ఎలా ఉండిద్దో ఏంటో కూడా అర్థం కాదనమాట. అంత పిచ్చిదానిలాగా ఉండిద్ది నాకైతే అసలు. సో, అలా అనమాట. సో, అక్కడైతే సోనియా అయితే మంచిగా చెప్పినట్టు అనిపించింది. ఆమెకైతే హింట్ కాదు. మంచిగా లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మీరు ఇలా ఉంటున్నారు. ఇప్పుడు ఒకళ్ళు అన్నారంటే కరెక్ట్. ఇంకొకళ్ళు అన్నారంటే అది ఎక్కడో ఆ పాయింట్ ఉంది. సో, ఆ పాయింట్‌ని మీరనేది సరి చేసుకున్నారనుకో మీరు బావుంటది. ఇంకా గేమ్ ప్లే అనేది బావుంటుంది అని చెప్పి చెప్తుంది. ఓకే. ఇంకా తర్వాత సో, అప్పుడు ఈమేమంటుందంటే భాను ఓకే. ఈ వీక్‌లో నేను ఎవరితో పంచాయతీలు పెట్టుకోను. ఎవరితో గొడవలు పడను. ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయను. సో, ఈసారి ఎలా ఉంటుందో చూద్దామంటే అప్పుడు సోనియా ఓకే. అలా ఉండే నువ్వు కాంపోజ్‌గా ఉండే చాలు. నువ్వు నీ పాయింట్స్ ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నాయో అక్కడ చూసుకుంటే సరిపోతుందని చెప్తుంది. తర్వాత ఇక్కడొచ్చేసి కళ్యాణ్ వచ్చేసి పవన్‌కి చెప్తున్నాడనమాట. నాకు యూటర్న్ బ్యాడ్జ్ ఇచ్చారు. తనకి స్ట్రైట్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఇక్కడ ఏం లేదు. కన్వర్జేషన్ ఏంటంటే సంధ్య మీదకి ఈయన అగ్రెషన్‌గా వెళ్ళాడు కదా! సో, అగ్రెషన్‌గా వెళ్ళడం అనేది తప్పు. సో, అది తప్పులాగా చెప్పారు. అక్కడితో టేక్ ఇట్ ఈజ్‌గా తీసుకొని ముందుకెళ్తే బావుండిద్ది గానీ అదే ల్యాగ్ చేస్తున్నారు వాసంతి, కళ్యాణ్. అదేలే తప్పన్నప్పుడు తప్పనే చెప్తారు. రైట్ అని చెప్పరు కదా! ఇంకా రైట్ అని చెప్తే అది గేమ్ షో ఎందుకయ్యిద్ది? సో, అదే ల్యాగ్ చేస్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే వాళ్ళు ఒక్కరి వల్ల మాకు 5 మార్క్స్ అనేది డిఫరెన్స్ రావడం వల్ల మేము 4th పొజిషన్‌లో ఉండిపోయాం. ఇప్పుడు సరే నేను ఇంత కష్టపడి ఆడాను. నా ఎఫర్ట్స్ పోయినాయి. పాపం తను కష్టపడి ఆడినందుకు తన ఎఫర్ట్స్‌కి 0 వచ్చినాయి. నాకక్కడే బాధేస్తుంది. ఇక ఆల్రెడీ ఆమెకి 4, 5 సార్లు సారీ చెప్పుకుంటానే ఉన్నాను. లిటరల్లీ కెమెరాల ముందు నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నా చెంప పగలగొట్టు అని చెప్పాను. కాళ్ళు పట్టుకున్నాను. అన్నీ చేశాను. అండ్ వాళ్ళు కూడా అన్నీ యాక్సెప్టే చేశారు. సో, నా తప్పు అనుకుంటున్నాను నేను.
ఇదే చెప్తున్నాడనమాట. ఏం లేదు సింపుల్‌గా నేను అన్ని కాళ్ళు పట్టుకున్నాను, అది చేశాను, ఇది చేశాను. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఏందంటే మళ్ళీ జీరో బాండ్ క్రెడిట్స్, ఏ సోర్స్ లేదు. దీనివల్ల మేము లీస్ట్ పొజిషన్‌కెళ్ళామని చాలా బాధపడతారు. అప్పుడు పవన్ ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంది. ఇక్కడేందంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారికి నీకు ఇంక తేడా ఏముంది? తప్పును తప్పులాగా ఒప్పుకున్నావు. ఒప్పుకుంటే బావుండేది. ఇదే డిఫెన్స్ చేసుకుంటే ఏముంటుందని అక్కడైతే బాగా అడిగాడు. ఇప్పుడు తప్పుని తప్పులాగా అతను యాక్సెప్ట్ చేస్తే ఓకే. అది మార్చుకుంటే బావుంటది. అంతే కదా! దాన్ని ల్యాగ్ చేస్తే ఇప్పుడు నీకు నటరాజ్ మాస్టర్ గారికి డిఫరెన్స్ ఏంటి? అని చెప్పి అంటాడనమాట. సరే నీదొక నెగెటివ్ పాయింట్ వచ్చింది. దానికి సారీ చెప్పుకున్నావు, అపాలజైజ్ చేసుకున్నావు, 0 మార్క్స్ వచ్చినాయి. ఎండ్ ఆఫ్ ద డే జడ్జెస్ కూడా వాసంతి కష్టానికి విలువిచ్చి కంగ్రాట్స్ చెప్పారు కదా! విలువైతే గుర్తించారు కదా! అంతే కదా! ఇంకేం కావాలి అతనికి? నేను కాళ్ళు పట్టుకున్నాను, లిటరల్లీ క్షమించమన్నాను, లాగిపెట్టి కొట్టమన్నాను. ఇన్ని చేసినా కూడా లాస్ట్‌కి ప్రతి ఒక్కరు అమ్మాయి దగ్గరికెళ్ళావు అని అంటున్నారంటే మరి అంటారు. అనకుండా ఎలా ఉంటారు? సో, అప్పుడు పవన్ అంటాడు, మన నుంచి ఒక మిస్టేక్ జరిగింది. సారీ చెప్పావు, 0 వచ్చింది. కానీ తన కష్టం కూడా మెచ్చుకున్నారు కదా! అంటాడు. ఇక్కడైతే బాగా చెప్పారు. పవన్ గారు కూడా చాలా బాగా చెప్పారు. నాకు మంచిగా అనిపించింది. తర్వాత వాసంతి బ్రిట్టోతో కన్వర్జేషన్ చేస్తుంది. ఏమనంటే అసలు కళ్యాణ్ పాయింట్ ఏంటి అంటే తను 2 రోజుల నుంచి సారీ చెప్తూనే ఉన్నాడు. దానితో పాటు నేను కూడా సారీ చెప్తున్నాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే బిహేవియర్‌కి 0 ఇచ్చారు. ఆయన ఇంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా కష్టపడి గేమ్ ఆడాడు. నేను ఆడింది ఏం ఉపయోగం ఉంది అని చెప్పి తను పాయింట్ అందుకే బాధపడుతున్నారు అంటే ఆయన బాధపడ్డాడు. అది బిహేవియర్ బాలేదు కాబట్టి 0 ఇచ్చారు. 0 ఇచ్చినప్పుడు మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడు మంచి చేస్తూనే ఉన్నోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అంటారు. ఆ మంచోళ్ళే తిరిగి ఏదైనా రాంగ్‌గా ఏదన్నా చేస్తే చెడ్డోడు అయిపోతాడు. మంచోడు కాస్త చెడ్డోడు అయిపోతారు. అంతే చెడుకున్న అట్రాక్షన్ అలాంటిదన్నమాట. సో, అక్కడ ఇదే జరిగింది. ఆయన కూడా అట్లనే ఉంటాడు. కొంచెం యాటిట్యూడ్‌గా కూడా ఉంటాడు కాబట్టి జడ్జెస్ కరెక్ట్‌గా చెప్పారు. ఇతను కూడా మార్చుకుంటే బాగుండేది. సో, అది. సో, ఇంకా బ్రిట్టో కళ్యాణ్‌ని హగ్ చేసుకుంటారు. అక్కడితో అయిపోయింది. ఇంకా అభిమారికి వచ్చేసి కప్పు కడుగుతూ ఉంటుంది. నీతు మాస్టర్ అక్కడ నీతు అండ్ మాస్టర్ ఇద్దరు ఉంటారనమాట. అక్కడ మాస్టర్ గారు ఏమంటారంటే నమ్మొద్దు, ఈ మ్యాన్షన్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మొద్దు. ఇక్కడ దొంగలు ఉన్నారు. నెంబర్ 1 కేడీలు ఉన్నారు. మీరు అనగానే ఇక్కడ కేడీలు ఎవరున్నారు, దొంగలు ఎవరున్నారు? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా? ఆయనకంటే కేడీ ఉన్నారా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకప్పుడు ఆమె వెంటనే అంటుంది, మేము ఇంతవరకు ఏ గేమ్ షోకి వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ గేమ్ షో అండి అని అంటదనమాట. అందుకే నేను చెప్తున్నాను, మనం గేమ్ ఆడాలంటే ఎంత వీలైతే ఎంత వీలైనంత వరకు అందరితో కలిసి ఉండాలి, బాగా గేమ్ ఆడాలి అంటుందన్నమాట అమ్మాయి అయితే. తర్వాత నటరాజ మాస్టర్ గారు మనం మాకు ఫస్ట్లో బెస్ట్ కప్పులు ఇచ్చారు 3 వారాలు. తర్వాత లాస్ట్ వీక్లోనే తెలిసింది వాళ్ళ అసలు రూపం. ఇక్కడ ఏమిటంటే నువ్వు అర్థం చేసుకునే లోపలే అంతమైపోతావు. మనుషుల్ని నవ్వుతూ మోసం చేయాలి. అసలు మనుషుల్ని నవ్వుతూ మోసం చేయాలంట. కానీ నేను అది కాదు, అందుకే వాళ్ళకి ఎనిమిలాగా కనిపిస్తున్నాను. కానీ బట్ స్టిల్ ఒకటైతే అనిపించుకున్నాను, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానని నేమ్ మాత్రం ఉంది నాకైతే అని అంటాడు. తెలివిగా ఆడాలి, స్మార్ట్గా ఆడాలి అదే అభిమారిక అంటే. కానీ ఇక్కడ ఏముండదు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అంటాడు. ఎండ్ ఆఫ్ ద డేకి నేను చెప్పిందే కరెక్ట్ అంటావు,
అని చెప్పి చెప్తాడు. నేను చెప్పిందే ఏంటో ఈయన పిచ్చి, ఏమనాలో ఏమో కానీ అసలు ఇవన్నీ కొత్తగా వచ్చిన అమ్మాయిలకి ఆమె చదువుతుంటే ఆమె భయపడి ఏంట్రా బాబు వీడితో ఇప్పటికొచ్చి మాట్లాడాలి అన్నట్టు ఆమె ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో అట్లా చెప్తాడనమాట. తర్వాత ఇంకా లాస్ట్కి ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది అనగానే నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యి, తెలుస్తుంది మీకు కూడా అన్నట్టు చెప్తాడనమాట. తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే నోకిరాజు వచ్చేసి, అన్న నువ్వు ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు కళ్యాణ్, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఓవర్కమ్ చేయాలి. నేను ఎలిమినేషన్ జోన్కి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు నేను భయపడుతూ ఉన్నాను, నేను కూడా ఓవర్కమ్ చేస్తున్నా, నువ్వు కూడా అంతే. ఆ విషయాన్ని వదిలే, నువ్వు ఏడవాలి అనుకుంటే ఈరోజు మొత్తం ఏడ్చేసే, రేపన్న రోజు ఈ విషయాన్ని వదిలిపెట్టి గేమ్ మీద ఫోకస్ చేయి, నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చలేదని చెప్పి చాలా బాగా చెప్తాడనమాట. సో దాని తర్వాత మళ్ళీ మాస్టర్ అగైన్. ఇంకా మనం ఇక్కడ ఏంటంటే వాసంతి అండ్ సిద్ధు ఉంటారు, నీతు మాస్టర్ ఇద్దరు నలుగురు ఉంటారు అక్కడ కన్వర్జేషన్. మనం ఏదైతే ఉందో ఒరిజినల్గా ఉండకూడదు, మనం ఎలా అయితే ఉంటామో అలా ఒరిజినల్గా ఉండకూడదు, మనిషి నటించాలి, డొంక తిరుగుడుగా మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడకూడదు, లాక్కోవాలి, పీక్కోవాలి, అప్పుడే మనిషి గెలుస్తాడు. ఒక మనిషికి కావాల్సింది ఇవేమి కాదు, ఒరిజినల్గా ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళని గుర్తిస్తారు మాస్టర్, అది ఒక్కటి తెలుసుకోవాలి మీరు కూడా. ఈ డైలాగులు చెప్తున్నాడు అనమాట. నాకైతే ఈ మాటలు వింటుంటే ఫుల్ కామెడీ అనిపించింది. ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. అప్పుడు వరకు మనిషి గెలవడు, జస్ట్ ఫర్ చేంజ్ టుమారో ఆన్వర్డ్స్, నేను భీకరం సృష్టిస్తాను, ఫిక్స్ అయిపో అంటాడు. ఎవరిని ఫిక్స్ అవ్వాలి, ఏం భీకరం సృష్టిస్తావో చూడాలి, మేము కూడా ఎగ్జైటింగ్గా చూస్తున్నాం. మీరు ఏ భీకరంగా సృష్టిస్తారో, ఏం లాక్కుంటారో, ఏం మాట్లాడతారో, ఏం గేమ్లు ఆడతానో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను మాస్టరు. సో టీఆర్పీ పెంచేస్తున్నాడు అనమాట ఈ మాటలతో. ఆ టైంలో నాకేం జరిగినా ఐ డోంట్ కేర్, ఎదుటి వాళ్ళకి జరిగినా ఐ డోంట్ కేర్, ఐ గో విత్ బాండ్ క్రెడిట్స్, అదే నా టార్గెట్. నాకేదైనా సరే, ఏమైనా సరే, ఎదురు వాళ్ళు ఉన్నా సరే, నేనున్నా సరే, ఆ సిచ్యువేషన్లో నాకు కావాల్సింది గెలవడం, నాకు కావాల్సింది బాండ్ క్రెడిట్స్, ఇదే నా టార్గెట్ అని చెప్పి నీతు అండ్ మాస్టర్ ఇద్దరు చెప్తారనమాట. మళ్ళీ ఇంకో డైలాగ్ ఇదైతే హైలైట్, ఓన్లీ ఐ యామ్ ద బుల్, ఓన్లీ ఐ యామ్ ద బుల్ అంటాడు. ఆయన బుల్ అంట, బుల్లాగా ఫైట్ చేస్తానని, అంతే, నా బాండ్ క్రెడిట్స్ కావాలి, అంతే, న్యాయంగా మాట్లాడుతున్నా అని అంటే, ఇప్పుడు ఇదే కదా మాట్లాడుతుంది, మేము డిస్కషన్ చేసింది ఇదే కదా అని చెప్పి నీతు లేచిపోయింది. ఇక్కడ ఏమనిపించిందంటే ఇంక ఈ డైలాగులు ఆపరు, ఇంక ఈయన ఇలానే చెప్పుకుంటాడు, ఈయన సోది ఈయనేది ఏందని చెప్పి వాళ్ళ వైఫ్ అయితే వెళ్ళిపోతుంది. అక్కడైతే ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే. న్యాయానికి ఒక పాయింట్ కూడా ప్లేస్ దొరకదు, యాక్టింగ్ చేస్తా మొత్తానికి పడుకున్న వాళ్ళకి, రూల్స్ అసలు పట్టించుకోని వాళ్ళకి హై లెవెల్లో ఉంటారు. నిజాయితీ అనేది గేమ్లో పనికిరాదు అనేది నాకు అర్థమైతే వెంటనే సిద్ధు అంటాడు, మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి మాస్టరు అంటే, నేను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవట్లేదు, ఫుల్ ఇస్తాను, ఆన్ ద మై వర్డ్స్, నేను బుల్ అంతే. ఆయన బుల్ అంట, ఆయన ఇప్పుడు చెలరేగిపోతా అంట, ఏం చెలరేగుతాడో ఏంటో చూద్దాం. ఇక సంధ్య గారు వచ్చేసి, ఏమైంది, ఎందుకు రూమ్ షిఫ్ట్ అయ్యారు మాస్టర్ అని చెప్పి అడిగితే, చేంజ్ అవ్వాలనిపించింది, రూల్స్ని చేంజ్ చేస్తున్నాను, ఇదే ఫస్ట్ స్టెప్ అన్నట్టు మాట్లాడతానమాట. అంతలోకి లవ్ గురు వచ్చేసి, బ్రిట్టో గారు మీరు మైక్ ధరించండి అంటే, నువ్వు రూల్స్ బ్రేక్ చేసావు అని చెప్పి చెప్తారనమాట. ఇంకా నటరాజ్ మాస్టర్ లవ్ గురు గారు గురించి మాట్లాడతారు, మీరు యువర్ లవ్ గురు అండ్ మీ ఫైట్ గురు, ఆయన అంట లవ్ గురు అంటే ఈయన ఫైట్ గురు అంట. ప్లీజ్ కమాన్ టాక్ టు హిమ్, యువర్ బోత్ ఈచ్ అదర్ గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరంట మంచి ఫ్రెండ్స్ అంట, బట్ యువర్ ద లవ్
ఐ యామ్ ద ఫైట్, రెడీ టు ఫైట్ అంట. లవ్ గురువు గారికి ఈయన ఛాలెంజ్ వదిలాడంట. నువ్వు లవ్ గురువు అయితే నేను ఫైట్ గురువుని, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, కాకపోతే మీరేమో లవ్ చూపిస్తారు, నేనేమో ఫైట్ చేస్తాను. సో రెడీ ఫైట్ అంట, రెడీ టు ఫైట్ అని అంటాడు. అసలు ఈ మాటలు ఏంటంటే షో చూడండి ఫుల్ నవ్వుకుంటారు చూసిన వాళ్ళైతే. అట్లా ఉంది. తర్వాత నీతో అంజలి డిస్కషన్ ఎలా అంటే, నీతో అంటుంది అంజలితో, ఎలిమినేట్ అనగానే అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నో ఎలిమినేషన్ అనగానే అందరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఇక మాస్టర్ గారు అంటున్నారు, అందరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి, మాస్టర్ గారు 2.0 చూపిస్తాను రేపటి నుంచి అని చెప్పి మాస్టర్ గారు డైలాగులు. అవునా అంటుంది. అందరికన్నా ఇంకా అంజలి ఏమంటుందంటే, అందరికన్నా డేంజర్ నువ్వు, నాకు నువ్వే అనిపిస్తున్నావు డేంజర్గా అంటే, నీ జోలికి రాను, ఒకవేళ వస్తే టాప్ 5లో ఉన్నప్పుడు చూద్దాము, ఇక్కడ 3 సేఫ్ ప్లేయర్స్ ఉన్నారు అని చెప్పి జాను బాను పేర్లు వస్తుంది. నెక్స్ట్ బ్రిట్టో వస్తుందంటే, బ్రిట్టో ఆమె షాక్ అయ్యేదనమాట అంజలి గారు. అతను చాలా మంచోడు అంటే, ఏంటి మంచోడు, వాళ్ళ వైఫ్కి చెప్పుకోవటం రాదా, ఆమె చిన్నపిల్ల మాటలు వింటారా, అది నాకైతే ఏంటో నాకు సేఫ్ ప్లేయింగ్గానే అనిపిస్తుంది అన్నట్టు మాట్లాడిద్ది. నిజం చెప్పాలంటే అక్కడ సేఫ్ ప్లే కాదు కానీ బ్రిట్టో గారిది, అతను ఉండే విధానమే అంతే అనుకుంటా. చాలా నెమ్మదిగా నీట్గా చాలా బాగా అర్థం చేసుకుంటాడు. కాకపోతే ఇందులో ఏంటంటే సంధ్య అసలు లేనిపోయిన దానికి ఊరికి తుత్తు అనుకుంటూ ముందుకు వచ్చి పెద్దగా అరుస్తుంది. ఫస్ట్ ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లము, నెక్స్ట్ ఏమో ఆమంటే భయమేమో అన్నట్టు కూడా ఉంది. లేకపోతే అసలు అతను ఉండే విధానం అదే అనుకుంటాను. కొంచెం అక్కడక్కడ కరెక్ట్ చేస్తే బాగుండిద్ది బ్రిట్టో గారు. బ్రిట్టో అయితే సో మంచోళ్ళే నాకైతే అనిపించింది. అండ్ తర్వాత శివ్ ప్రియాంక వాళ్ళు ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మన నటరాజ మాస్టర్ గారు ఉన్నారు కదా, సేఫ్గా ఉంచుతున్నారు శివ్ని ప్రియాంకని అని చెప్పి అంటారు కదా. సో దాని గురించి డిస్కషన్ అనమాట. ఎలిమినేషన్ టాస్క్లో నీతు గారికే కదా నేను ఎప్పుడు సపోర్ట్ చేసేది, ఏదైనా టాస్క్ ఆడినప్పుడు నీతు గారినే కదా సపోర్ట్ చేసేది. అండ్ ఇక్కడ నీతు గారికి బాగాలేదని చెప్పి టాస్క్ని రూల్స్ మార్చారు కదా. సో ఆ రూల్స్ మార్చినప్పుడు ఈ రూల్స్ మార్చారు అని చెప్పి మనం అడగొచ్చు కదా, మనమేం అడగలేదు. కాళ్ళకి దెబ్బలు తగిలి కూడా ఇంతలాగా ఆడినా కూడా వాళ్ళు ఇలా అంటారేంటి అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. అసలు అతనున్న ఏజ్కి, అతనున్న మెచ్యూరిటీ లెవెల్కి అసలు ఆయన మనకి చెప్పాలి కానీ మనల్ని ఇలా అని ఇంత మిస్టేక్ ఎలా మాట్లాడుతున్నారు, మెచ్యూర్ లెవెల్స్ ఎందుకు పోతున్నాయి అని చెప్పి చాలా హట్ అయిపోతున్నాడు అసలు శివ అయితే. నేనైతే చాలా హట్ అయ్యాను వాళ్ళ విషయంలో అని చెప్పి అంటాడనమాట. తర్వాత నీతు వచ్చేసి ఇంకేం లేదు, అతను మాట్లాడుతుంటే డైలాగులు వస్తున్నాయి కదా, సో నువ్వేమైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ డైలాగులు మాటలు అనేది బయటికి రావద్దు అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ సోనియా, సిద్ధు అండ్ అంజలి ఇక్కడ కన్వర్జేషన్ ఏంటంటే ఏం లేదు. ఇక్కడ స్ప్లిట్ కళ్యాణ్ చిన్న అగ్రెషన్ వల్ల యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ సంభాషణ ఏంటంటే కళ్యాణ్ గురించి ఏంటంటే ఆడవాళ్ళ మీదకి వెళ్ళాడు కదా, సో దానికి 0 పాయింట్ వచ్చిందని చెప్పి అతను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పే సంభాషణ అనేది జరుగుతుంది. ఇప్పుడు జడ్జెస్ చాలామంది బ్యాచ్గా ఫామ్ అయ్యారన్న అదైతే మనకు తెలియదు, కానీ తను అలా అనుకుంటున్నాడు. సో అతను అనేది అలా అనుకోకుండా తనకి తప్పు తనేంటో తెలుసుకుంటే బాగుండేది, కానీ లిటరలీ అతను తెలుసుకోవట్లేదు అని చెప్పి చెప్పుకుంటున్నారనమాట. సో అగ్రెషన్ అనేది ఉంది, దానివల్ల వాళ్ళకి 0 పాయింట్ వచ్చింది, అది మైనసే, కాకపోతే తను తప్పు తను తెలుసుకుంటే బాగుండిద్దని వీళ్ళ డిస్కషన్. తర్వాత జాను, బాను, శివ్, ప్రియాంకల మధ్య ఫుడ్ విషయంలో రూల్స్ పెట్టాలి, రూల్స్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సేవకులుగా ఇద్దరిని ఎంచుకుంటే ఒక అమ్మాయిలు చేస్తే అబ్బాయిలు చేయట్లేదు, అబ్బాయిలు చేస్తే అమ్మాయిలు చేయట్లేదు, ఇలా ఉంటుంది. కాబట్టి ఫుడ్లో ఒక రూల్స్ అనేది తీసుకురావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో తర్వాత కళ్యాణ్, ఆసియా, అంజలి, నీతు. కళ్యాణ్ అంటాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే
స్టీల్ ఈ గేమ్‌లో కళ్యాణ్ వచ్చేసి స్టీల్ తీసుకున్నాడు గదా! సో, నేను స్టీల్ తీసుకున్నానని చెప్పి భానుగారు పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చారు. బయట ఎక్కడో మోసపోయారంట. ఇలా నేను తీసుకోవటం వల్ల వాళ్ళు ఇంకా మోసపోయారంట. అప్పటినుంచి నాతో మాట్లాడతలేదు అని అంటాడు. అసలు నాకు తెలిసినంత మటుకైతే నేను మంచిగా నాకు అసలు ఈ విషయం స్ప్లిట్ అంటే ఏంటి, స్టీల్ అంటే ఏంటి అని తెలుసుంటే నాకు తెలిసి మేబీ నేను స్ప్లిట్టే తీసుకునేదాన్ని. స్టీల్ ఎందుకు తీసుకుంటాను అని అంటాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ ఫస్ట్ అన్నీ తెలుసుకొని గేమ్ ఆడితే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ దృష్టిలో నువ్వు తప్పుగా అనిపించింది, నీ దృష్టిలో నీ పాయింట్ ఆఫ్ అనేది కరెక్ట్గా లేదు. సో అది చూసుకుంటే బాగుండేది. సో అట్లా అనుకుంటారు. తర్వాత గోల్డెన్ కపుల్ వచ్చేసి ఫస్ట్ నీతు. ఇంకా నీతు స్టార్ట్ చేసేది గోల్డెన్ కపుల్. మాస్టర్ వచ్చేసి 100 ఏం లేదు, గోల్డెన్ కపుల్గా పిలుస్తారు. లవ్ గురు వచ్చేసి సేవకుల్ని ఎంచుకోమంటే ఫస్ట్ వచ్చేసి మన మాస్టర్ గారిని నీతుని ఎంచుకుంటారు. మేము పాజిటివ్ నోట్తో ఇస్తున్నాము అన్నట్టు ఎంచుకుంటారనమాట. ఇక మాస్టర్ గారు వెంటనే 100% మేము చేస్తాము, కానీ మీరు ఇబ్బంది పడొద్దు. నా స్టైల్ వేరు, నా దారి రహదారి, మీరు రావద్దు. నా రహదారిలో వస్తే మీరు బాధపడతారని పదే అంటాడనమాట. భానుగారు మీరు ఎలా చేసినా మాకు ఓకే, నో ప్రాబ్లం అంటారు. ఇక్కడ వరకు బాగుంది. తర్వాత మాస్టర్ చేస్తాం, మాకేం పర్వాలేదు, మేము సేవకులుగా చేయమంటే చేస్తాం, కానీ నా స్టైలు నా రూల్స్ అన్నీ వేరు, నేను నెక్స్ట్ లెవెలు. సో మీరు కనుక నాకు ఇస్తే మళ్ళీ మీరు ఇలా చేశారా అలా చేశారని అనొద్దు, ఫీల్ అవ్వద్దు. నాదంతా సపరేటు, నా స్టైలు వేరు, నా దారి రహదారి అంటాడు అనమాట. సో దానికి ఇంకా భాను వచ్చేసి ఇట్లా అంటారు. ఇట్లా అనగానే కొంచెం వాళ్ళు మేము పాజిటివ్ నోట్తోనే కదా ఇస్తుంది, వీళ్ళు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు అంటారు. నీతో ఏమో చేయాలి ఆమె ఆల్రెడీ మైండ్లో క్యాప్చర్ చేసేసుకుంది, ఇట్లా ఆడాలి, ఇలా పాయింట్స్ తెచ్చుకోవాలి అని చెప్పి. సో అతను వినట్లేదు. ఏ కాడికి ఇది మీరు కావాలని రివెంజ్ తీర్చుకోవడానికే ఇస్తున్నారు, రివెంజ్ తీర్చుకోవడానికే మాకు ఇస్తున్నారు అని అంటే, మేము రివెంజ్ కాదు, ఎందుకు మేము ఇస్తున్నామంటే ఆమె క్లారిటీగా చెప్పింది. కెమెరాల ముందు ఒకలాగా, కెమెరా వెనకాల ఒకలాగా ఉంటున్నామని మీరే అంటున్నారు కదా. సో మీకు ఇస్తే మీరు మా దగ్గరే ఉంటారు కాబట్టి, మీరు మమ్మల్ని చూస్తారు కాబట్టి మీకు ఇది ఇద్దాం అనుకుంటున్నాము అని అంటారు. అనగానే ఈయన మేము చూసాం, 3 వారాలు చూసాం, ఇంకేంటి చూసేది అన్నట్టు ఈయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన అర్థమే చేసుకోవట్లేదు. దీనికేమో ఎంతసేపటి ఆయన్ని కంట్రోల్ చేద్దామన్నా కానీ నీతు గారు అసలు కంట్రోల్ చేయట్లేదు. అక్కడికి నువ్వు నోరు మూసుకొని కూర్చో, మనం ఆడదాం, మనం చేద్దాం అని అంటానే ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఆమెను చూస్తే చాలా బాధ అనిపించింది. అరే బాబు, ఎంత కంట్రోల్ చేస్తున్నా అసలు ఆయన ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు అనిపించింది నాకు. ఇంకా ఫైనల్గా ఏంటంటే, సేవకులుగా ఉండాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పి చెప్తాడు. ఏం చెప్తా అంటే ఆ రూల్స్, ప్రేమ గురు ఏ రూల్స్ పెడితే ఆ రూల్స్ చేయాలి, దాన్ని దేనికైనా సరే అగెనిస్ట్గా అయితే మాట్లాడవద్దు. అవి కాకుండా మేము కొన్ని డ్యూటీస్ అనేది చెప్తాము, మ్యాన్షన్కి వచ్చే డ్యూటీసే, అవి మీరు చేస్తే చాలు, దీనికి ఓకే అంటే మాకు ఓకే అంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ స్టార్ట్ చేశాడనమాట నటరాజ్ మాస్టర్ గారు. ఏమని, మీరు కావాలనే మాకు ఇస్తున్నారు, రివెంజ్ తీర్చుకుంటున్నారు, అది ఇదే నీకు మాట్లాడతారు. ఏది గుర్తొస్తే అది మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, చెప్పిందే చెప్పుకొని అబ్బా అనిపించింది. ఈమె అయితే, నీతు అయితే ఎంత కంట్రోల్ చేస్తున్నా కానీ అసలు కంట్రోల్ అవ్వట్లా. ఆఖరికి ఆయనే వచ్చేసి షటప్ యువర్ మౌత్ అంటాడు అనమాట. ఇంకేం చెప్పాలి అసలు, ఆయన అసలు ఆమె కంట్రోల్ చేయలేకపోయింది. ఇంకా దానికి వీళ్ళైతే ఫీల్ అవుతారు. సరే మేము ఆలోచిస్తామంటే, ఇంకా నీతుగా లేచి వెళ్ళిపోయి, సరే మాకు ఇవ్వండి, నేను ఆడతాను, నా మొగుడు ఆడతాను, ఇద్దరం ఆడతాము, మేము సేవకులుగా చేస్తాము, మాకు ఇవ్వండి ఈ టోకెన్స్ అంటే, సరే మేము ఆలోచిస్తాం అనగానే శివ్ లెగుస్తారనమాట. శివ్ లెగిసి ఏం చెప్తాడు అంటే, శివ్ అయితే మీకు ఇవ్వాలి అని ఉంది,
ఒక పాజిటివ్ నోట్‌తో వాళ్ళకిస్తాను అన్నారు. ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటారో తీసుకోకపోవటం అప్ టు వాళ్ళిష్టం అని చెప్తాడు. తర్వాత వెంటనే ఈమె సంధ్య తుతుతు అంటూ లేసి అసలు ఆమె ఏం చెప్తుందంటే, ఇప్పుడు వాళ్ళు పాజిటివ్ నోట్‌తోనే ఇచ్చారు. కానీ మాస్టర్ గారు రివెంజ్ అనంగానే ఆ మాటలు నచ్చక వాళ్ళు ఇవ్వాలి అనుకోవట్లేదు. అసలు ఈమెకెందుకు? ఈమెకు కావాలా? సేవకురాలిగా ఈమె చేయాలా? వాళ్ళకిచ్చి చూస్తేనే కదా అసలు వాళ్ళు పాజిటివ్ ఏంటో నెగిటివ్ ఏందో ప్రేక్షకులకు అర్థమైద్ది, జడ్జెస్కి అర్థమైద్ది, తోటి వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో ఈమె తుతుతు అనే లోపల ఇంకా నూకరాజు లేసి, ఫైనల్ డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది, మీ ఇష్టం, మీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అని చెప్పి అంటదనమాట. అన్న తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఆలోచించుకొని సంధ్య బ్రిటోకి ఇస్తారు సేవకులుగా. ఇక్కడ ఏంటంటే నిజంగా ఆయన ఎన్ని మాటలన్నా సరే వాళ్ళకి ఇస్తే బాగుండేది అనిపించేది నాకైతే. సో వాళ్ళైతే ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఏంటంటే దీని గురించి సోనియా అయితే మాట్లాడుతుంది అనమాట. దీని గురించి సోనియా ఏం మాట్లాడిద్ది అంటే, సోనియా భానుజాన్లో వీళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుందంటే, మీరు నటరాజ్ మాస్టర్కి ఇవ్వాల్సింది, ఇచ్చుంటే బాగుండేది. అసలు అతను నిజంగా ఇలానే ఉంటాడా? ఇప్పుడు మాకు కనిపించేది ఒకటి, మీకు కనిపించేది ఇంకొకటి అనేది తెలిసేది కదా అని చెప్తుంది. అసలు ఆమె ఏం చెప్తుందో చూద్దాం. మీరు నటరాజ్ మాస్టర్ని పెట్టుకోవాల్సింది, పెట్టుకున్నాం మేము, కానీ వాళ్ళు అలా అనే తలకి మాకు ఇష్టం లేదు వాళ్ళకి ఇవ్వడం అన్నట్టు. వాళ్ళు మాట్లాడింది నాకు నచ్చలేదు, అందుకే ఇవ్వలేదు. ఇంకప్పుడు సోనియా అంటుంది, మీరు చాలా తప్పు చేశారు. మరి నూకరాజు ఎందుకు హరీష్ గారిని ఫస్ట్ వీక్లో ఎందుకు చూస్ చేసుకున్నారో చెప్పండి. దట్ ఈస్ ద గేమ్. అది ఒక గేమ్ కోసం కాదు, సేవ చేయించుకోవటానికి కాదు సేవకుల్ని పెట్టేది. అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మనకి తెలుస్తుంది, బయటికి వచ్చేది అసలు వాళ్ళ విషయం అనేది. పార్ట్ ఆఫ్ ద గేమ్. వాళ్ళు ఇప్పుడు మన దృష్టిలో ఒకలాగా కనిపిస్తారు, మీ దృష్టిలో ఇంకొకలాగా కనిపిస్తారు కదా. మీకు ఆ పాయింట్ దొరుకుతుంది. అట్లీస్ట్ కెమెరాకైనా తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడ బాగా చెప్పిద్ది అనమాట సోనియా. సరే ఏదేమైనా కానీ ఇంకా అంత అవసరం లేదులే అని చెప్పి భాను అంటారనమాట. సో ఇక్కడైతే నిజంగానే వాళ్ళు ఏం చేసినా కానీ సోనియా ఎగ్జాక్ట్గా ఏదైతే చెప్పిందో అదే జరిగి ఉండేది. అది చేసినట్లయితే అసలు వాళ్ళు నిజంగా వీళ్ళు పెట్టేదానికి వాళ్ళు సేవకులుగా చేసేవాళ్ళు చేయనోళ్ళు తెలిసిపోయేది మనకి. అసలు నిజంగా నటరాజ మాస్టర్ ఇప్పుడు ఇలానే ఉంటారా? ఇప్పుడు లీస్ట్లోకి వెళ్తే ఆయన బిహేవియర్ అర్థమైపోయింది. సేవకులుగా చేసేటప్పుడు ఇంకా బిహేవియర్ ఇంకెలా వస్తుందో, 2.0 వస్తుందో 3.0 వస్తుందో తెలిసేది కదా. సో అదైతే మిస్ అయిపోయింది. సో ఇదన్నమాట, ఇంకా డిస్కషన్ అంతా క్లోజ్ అయిపోయింది. లవ్ గురు గారు ఏంటంటే కొన్ని బట్టలు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే వాల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ మీద రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. అవి కాకుండా ఇంకేమైనా ఉంటే మీ పేర్లు రాసుకోవచ్చు అన్నారు. బట్టల మీద 2 రీజన్స్ క్లాత్స్ ఇస్తారు. ఆ క్లాత్స్ మీద 2 రాయాలి రెస్పాన్సిబిలిటీస్, దాని గురించి మాట్లాడుకోమంటారు. ఇది పెద్ద ఏముండదు, ఒక జస్ట్ 2 రాసుకుంటారు, దాని గురించి మాట్లాడుకుంటారు. ఒక్కొక్కళ్ళు కపుల్స్, కొంతమంది ఎమోషనల్ అయిపోతారు, కొంతమంది సరే చేంజ్ చేసుకుందాం అనుకుంటారు. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా నటరాజ్ మాస్టర్ నీతు మధ్య కాన్వర్జేషన్స్ అండ్ నీతు గారైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది. చాలా కంట్రోల్ చేస్తుంది, గేమ్ ఆడాలనుకుంటుంది, బట్ ఆమెకి నటరాజ్ మాస్టర్ అయితే సపోర్ట్ చేయట్లేదు. నీతు చెప్పింది కనుక విన్నట్లయితే నటరాజ్ మాస్టర్ గారు వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో నూకరాజు కూడా చాలా బాగా చెప్పారు, పవన్ కూడా బాగా చెప్పారు, అండ్ సోనియా కూడా చాలా బాగా చెప్పింది, అండ్ కళ్యాణ్ కూడా రియలైజ్ అయితే బాగుంటుంది. సో ఈ రోజైతే ఎపిసోడ్ ఇలా జరిగింది. మరి ఈ ఎపిసోడ్ను అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.